హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మన కలెక్షన్ డేటాని ఎన్ని వేస్లో ఫెచ్ చేయొచ్చు అనేది చూద్దాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హియర్ ద కాన్సెప్ట్ ఈస్ మెనీ వేస్ టు ఫెచ్ ద కలెక్షన్ డేటా. మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో డేటాని మనం టోటల్గా 10 వేస్లో ఫెచ్ చేయొచ్చు. యూ కెన్ ఫెచ్ ద డేటా ఇన్ 10 వేస్. You can fetch the data in 10 ways. The first one is by using toString method. I think all of you know about the toString method. toString method ప్రతి క్లాస్లో బై డిఫాల్ట్గా ఉంటుంది. ఈ toString మెథడ్ని మనం యూజ్ చేసి కలెక్షన్ డేటాని ఎట్ ఏ టైం ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ఆర్డినరీ ఫర్ లూప్. ఈ ఆర్డినరీ ఫర్ లూప్ ఏంటంటే నార్మల్గా ఫర్ లూప్ అని చెప్పేసి చెప్తాం. ఫర్ లూప్లో మనకు తెలుసు మనం డైరెక్ట్గా వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తాం అండ్ ఇనిషియలైజ్ చేస్తాం అండ్ సమ్ కండిషన్ మనం అప్లై చేస్తాం అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేసి మనం వాల్యూస్ని ఫర్ లూప్లో వన్ బై వన్ వాల్యూస్ని ఫెచ్ చేయడానికి మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది ఫర్ లూప్. ఫర్ ఈచ్ లూప్ అనేది ఇంటర్నల్గా ఫర్ లూప్తోనే వర్క్ అవుతుంది. కాకుంటే మనం నార్మల్గా ఫర్ ఈచ్ లూప్లో ఎలాంటి కండిషన్ మనం అప్లై చేయలేం అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా మనం యూజ్ చేయలేం. వాల్యూస్ని వన్ బై వన్ ఇటరేట్ చేయడానికి మాత్రం మనం ఫర్ ఈచ్ లూప్ను మనం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ఈనుమరేషన్. ఇక్కడ మీకు చాలామందికి ఈనుమరేషన్ గురించి తెలియకపోవచ్చు. ఈనుమరేషన్ ఏంటంటే ఇది ఒక ఇంటర్ఫేస్. ఈనుమరేషన్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. ఈనుమరేషన్ని జావాలో 1.0 వర్షన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. దే ఆర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1.0 వర్షన్. అండ్ ఈనుమరేషన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మనకు 1.0లో కలెక్షన్ డేటాని స్టోర్ చేయడానికి మనకు సమ్ వాడతాం. ఏమేమి వాడతాం అంటే వెక్టార్ అండ్ హ్యాష్ టేబుల్ మనం యూజ్ చేస్తాం. వెక్టార్ అండ్ హ్యాష్ టేబుల్. ఆ టైంలో డేటా అనేది ఈ రెండింటిలోనే డేటాని స్టోర్ అయ్యేది. లైక్ వెక్టార్ అండ్ హ్యాష్ టేబుల్లోనే స్టోర్ అయ్యేది. ఈ వెక్టార్ అండ్ హ్యాష్ టేబుల్లో ఉన్న డేటాని మనం ఫెచ్ చేయడానికి దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ కాల్డ్ ఈనుమరేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మనకి డేటా అనేది ఉందా లేదా, డేటాని ఎలా ప్రింట్ చేస్తాం అనేది బై యూజింగ్ సమ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాష్ మోర్ ఎలిమెంట్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది ఎప్పుడైతే మనకి కలెక్షన్లో ఈ ఈనుమరేషన్లో డేటా అనేది ఉంటే. డేటా అనేది ఉన్నప్పుడు ఇది వాల్యూని ట్రూ చేస్తుంది. డేటా లేనప్పుడు ఇది వాల్యూని ఫాల్స్ చేస్తుంది. లైక్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ద డేటా ఈజ్ అవైలబుల్. ఇలా డేటా అనేది ఉంటే ఇది వాల్యూని ట్రూ చేస్తుంది. డేటా అనేది లేకపోతే ఇది డైరెక్ట్ వాల్యూని ఫాల్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్. what happen remove. Okay, next method is next element. ఈ నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే డేటాని డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఈ హ్యాష్మర్ ఎలిమెంట్స్ అనే మెథడ్ డేటా అనేది అవైలబుల్లో ఉందా లేదా అని చెప్పి చూస్తుంది. డేటా అనేది అవైలబుల్లో ఉండి ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే డేటాని డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. టు ప్రింట్ ద డేటా. నేను కోడింగ్తో సహా నేను తర్వాత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ఇటరేటర్. వేర్ ఈజ్ సమ్ టాప్. ఫిఫ్త్ వన్ ఈజ్ బై యూజింగ్ ఇటరేటర్. ఇటరేటర్ అనేది ఏంటంటే ఇటరేన్ జావాలో 1.2 వర్షన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇటరేటర్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. ఇటరేటర్ అని మనం ఎందుకు యూజ్ చేసామంటే ఈనుమరేషన్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈనుమరేషన్ అనేది ఓన్లీ వర్క్ విత్ లైక్ వెక్టార్ అండ్ హ్యాష్ టేబుల్ వీటితోనే వర్క్ అవుతుంది. అంటే ఇది ఏం చెప్తాం మనం 1.0 వర్షన్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు, దీస్ అండ్ లెగసీ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనం చెప్తాం. బట్ లెగసీ కాబట్టి మనకు కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్స్ కోసం అప్డేట్ కోసం మనకి ఇంట్రొడ్యూస్ చేసింది ఇటరేటర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇటరేటర్ అనేది జావాలో 1.2లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఇటరేటర్ అనేది మనం యూజ్ చేసి ఆల్ కలెక్షన్ డేటాని ప్రింట్ చేయొచ్చు. ఫెచ్ ఆల్ కలెక్షన్ డేటా.
ఆల్ కలెక్షన్ డేటాని మనం ఫెచ్ చేయడానికి మనం ఇటరేటర్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఇందులో మనకి సమ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే హ్యాజ్ నెక్స్ట్. మనం ఇక్కడ హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ హ్యాజ్ నెక్స్ట్ అని మనం మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే నెక్స్ట్ పొజిషన్లో ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి మనం హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. టు సెర్చ్ ఎలిమెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెక్స్ట్ పొజిషన్ ఆర్ నాట్. నెక్స్ట్ పొజిషన్లో ఎలిమెంట్ ఉందా లేదా అని సెట్ చేయడానికి కోసం మనం హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం వాల్యూని ప్రింట్ చేయడానికి డైరెక్ట్గా నెక్స్ట్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు ప్రింట్ ద డేటా. ఇక్కడ హ్యాజ్ నెక్స్ట్ అనేది ఎలిమెంట్ని ఉందా అని చెప్పి చూస్తుంది. డేటా కనుక ఉంటే రిటర్న్ టైప్ ట్రూ చేస్తుంది. ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆటోమేటిక్గా డేటా అనేది నెక్స్ట్ మెథడ్ని యూజ్ చేసి డేటా అనేది మనకు ప్రింట్ అవుతుంది. అండ్ ఇటరేటర్లో ఓన్లీ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లోనే మనం వెళ్ళగలం. అండ్ ద నెక్స్ట్ వే ఈజ్ లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ ఇటరేటర్ ఏంటంటే లిస్ట్ ఇటరేటర్ కూడా జావాలో 1.2 వర్షన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. 1.2 వర్షన్. అండ్ దిస్ ఈస్ ఆల్సో అన్ ఇంటర్ఫేస్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్ ఏంటంటే లిస్ట్ ఇటరేటర్లో మనం వాల్యూస్ని ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఫెచ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లోనే ఫెచ్ చేయొచ్చు. దిస్ ద మెయిన్ అడ్వాంటేజ్ టు ఫెచ్ ద డేటా ఇన్ బోత్ డైరెక్షన్స్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. రెండు వేస్లోనూ మన డేటాని ఫెచ్ చేయడానికి మనం యూజ్ చేసేది లిస్ట్ ఇటరేటర్ మనం యూజ్ చేస్తాం. అండ్ ఈ లిస్ట్ ఇటరేటర్లో కూడా మనకి సమ్ మెథడ్స్ ఉంటాయి. ఫార్వర్డ్ డైరెక్షన్ కోసం ఫార్వర్డ్ డైరెక్షన్స్కి మన ఫార్వర్డ్ డైరెక్షన్కి ఆల్రెడీ మనం ఇక్కడ ఇటరేటర్లో ఇంటర్ఫేస్లో చూసినట్టు హ్యాష్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ హ్యాజ్ నెక్స్ట్ అనేది ఏంటంటే నెక్స్ట్ పొజిషన్లో ఎలిమెంట్ ఉందా అని చూస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఫర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్ కోసం ఇక్కడ సమ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. అదే హ్యాస్ ప్రీవియస్ అనే మెథడ్ ప్రీవియస్గా ఎలిమెంట్ అనేది ఉందా లేదా అనేది ఫిట్ చేస్తుంది. ప్రీవియస్గా ఎలిమెంట్ అనేది ఉంటే ఇది ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్రీవియస్ పొజిషన్. మనకి ప్రీవియస్ పొజిషన్లో ఎలిమెంట్ అనేది కనుక ఉంటే ఇది రిటర్న్ ట్రూ చేస్తుంది. ఎలిమెంట్ అనేది లేకపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డైరెక్ట్గా మనం వాల్యూని ప్రింట్ చేయడానికి ప్రీవియస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ ప్రీవియస్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. దిస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్. ఇటరేటర్లో ఓన్లీ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్ళగలం. లిస్ట్ ఇటరేటర్లో మనం ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేర్ ఇస్ ద కర్సర్ సమ్ టాప్. నెక్స్ట్ మెథడ్ ఈజ్ స్ప్లిట్ ఇటరేటర్. ఏంటంటే దీన్ని జావాలో 1.8 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1.8 వర్షన్. దిస్ ఈస్ ఆల్సో యాజ్ అన్ ఇంటర్ఫేస్. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు 1.8 వర్షన్లో స్ట్రీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్ట్రీమ్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా, ప్యారలల్ డేటా కోసం మనం స్ట్రీమ్స్ని యూజ్ చేస్తాం. అలానే ఈ స్ప్లిట్ ఇటరేటర్ అనే మెథడ్ కూడా ప్యారలల్ డేటాని ప్రింట్ చేయడానికి మనం ఈ స్ప్లిట్ ఇటరేటర్ని యూజ్ చేస్తాం. ఓకే, స్ప్లిట్ ఇటరేటర్లో మనము ఒక ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. దానికోసం మనం ఈ స్ప్లిట్ ఇటరేటర్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కోసం. ఫస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద మెథడ్ కాల్డ్ స్ప్లిట్ ఇటరేటర్. లైక్ ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇటరేటర్ దగ్గర మనం ఇటరేటర్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కోసం. అండ్ లిస్ట్ ఇటరేటర్ అని మనం మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ స్ప్లిట్ ఇటరేటర్కి యాజ్ వెల్ యాజ్ మనం స్ప్లిట్ ఇటరేటర్ అని మనం మెథడ్ని యూజ్ చేస్తాం. నేను కోడింగ్లో 1 by 1 ఈజీగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్లో కూడా వీఆర్ యూజింగ్ ద స్ప్లిట్ ఇటరేటర్
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్లిట్ ఇటరేటర్ ఎందుకంటే టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏంటంటే ఇక్కడ మనం ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. ఫర్ ఈచ్ రిమైనింగ్, ఈ ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ని స్ప్లిట్ ఇటరేటర్లో యూస్ చేసి మనం వాల్యూస్ని ఫెచ్ చేయొచ్చు. ఈ ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ బై డిఫాల్ట్గా ఇంటర్నల్గా ఇది కన్జ్యూమర్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ని తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ predefined functional interface, predefined functional interface as a parameter. ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని పారామీటర్గా తీసుకుంటుంది. మనకి జావాలో టోటల్ సమ్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, లైక్ ప్రిడికేట్, కన్జ్యూమర్, సప్లయర్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ ఇలా ఉన్న ఇవంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాటిల్లో తీసుకునేది ఇది కన్జ్యూమర్ అండ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ అని తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ యాజ్ అ పారామీటర్. దిస్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏంటంటే బై యూజింగ్ లాంబ్డా. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ది లాంబ్డా. లాంబ్డా ఏంటంటే మనకి బాయిలర్ ప్లేట్ కొని రిమూవ్ చేయడానికి మనం లాంబ్డాని యూస్ చేస్తాం. లాంబ్డాని మనం ఈ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇలా లాంబ్డాలో మనం వాల్యూస్ని ఫెచ్ చేయడానికి యూస్ చేస్తాం. లాంబ్డా వర్క్ విత్ ఓన్లీ ఫంక్షన్ ఇంటర్ఫేస్. ఇలా మీకు ఇలాంటివన్నీ తెలియాలంటే ఫస్ట్ బేసిక్స్ అనేవి అర్థం కావాలి. సో బేసిక్స్ అనేవి తెలిస్తేనే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ మెథడ్ రిఫరెన్స్. మెథడ్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి జావాలో అంతకుముందు ఉంది. ఈ మెథడ్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మనం ప్రింట్ చేయడానికి జస్ట్ మనం రిఫర్ చేస్తాం. అంటే మనం సపరేట్గా మళ్ళీ మనం మెథడ్ని కాల్ చేయకుండా ఆల్రెడీ అవైలబుల్లో ఉన్న మెథడ్ని మన ప్లేస్లోకి రావడం కోసం మెథడ్ మనం రిఫర్ చేస్తాం. దాన్ని మనం మెథడ్ రిఫరెన్స్ అంటాం. ఈ మెథడ్ రిఫరెన్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ఫర్ ఈచ్ మెథడ్తో వర్క్ అవుతాయి. ఫర్ ఈచ్ మెథడ్. అండ్ దాని నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ స్ట్రీమ్. మనకి జావా 1.8 వర్షన్లో స్ట్రీమ్ ఏపీ అని ఇంట్రడ్యూస్ చేశారు. మన స్ట్రీమ్ని యూజ్ చేసి డేటాను మనం ఫెచ్ చేయొచ్చు. ఇలా టోటల్గా మనం 10 వేస్లో మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. వన్ బై వన్ నేను కోడింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను. ద క్లాస్ నేమ్ ఈస్ ఫెచ్ కలెక్షన్ డేటా అండ్ ద మెయిన్ మెథడ్. కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఫస్ట్ నేను సమ్ డేటా కోసం లిస్ట్ ఇంటీజర్ లిస్ట్ ఈక్వల్ న్యూ అరే లిస్ట్. సమ్ డేటా కోసం నేను ఇలా క్రియేట్ చేశాను. ఇక్కడ నేను వాల్యూస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సమ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. లిస్ట్ డాట్ యాడ్ 10. ఇక్కడ నేను సమ్ వాల్యూస్ తీసుకుంటున్నాను, లైక్ 10, 20, 30, 40 అండ్ 50. ఇలా నేను ఒక లిస్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను బై యూజింగ్ అరే లిస్ట్. ఇక్కడ అరే లిస్ట్ అనేది క్లాస్ అండ్ న్యూతో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ బై యూజింగ్ system.out.println బై యూజింగ్ toString మెథడ్. toString మెథడ్ని యూస్ చేసి ఫస్ట్ మనం డేటాని ప్రింట్ చేద్దాం. system.out.println list.toString. సో toString మెథడ్ని యూస్ చేసి మనం డేటాని ప్రింట్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనం ఓకే డేటా మనకు ప్రింట్ అయింది 10, 20, 30, 40, 50. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ println c8. Next one is by using for loop. By using for loop. For loop లో ఏంటంటే మనం ఫర్ int I equal to 0, I less than list dot size. మనం సైజ్ తెలుసుకోవడానికి సైజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ I++. 1 by 1 వాల్యూ అనేది మనకు వస్తుంది. system.out.println print list.getOfI. ఇలా మనం 1 by 1 వాల్యూ మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ స్పేస్ హియర్ సి అవుట్పుట్ 10, 20, 30, 40 and 50 by using for loop. And next one is by using for each loop. ఫర్ ఈచ్ లూప్ అనేది ఏంటంటే సేమ్ ఫర్ లూప్ లానే ఉంటుంది. ఫర్
ఇంటీజర్ ఐ లిస్ట్. ఇక్కడ ఆటోమేటిక్గా 1/1 వాల్యూ అనేది ఐలో స్టోర్ అవుతుంది. ఇలా వాల్యూస్ అనేది ఇటరేట్ చేస్తుంది. ప్రింట్ చేయడం కోసం సిస్ అవుట్ ఐ. ఇక్కడ వాల్యూ ఆటోమేటిక్గా 1/1 వాల్యూస్ వస్తాయి బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. అండ్ సమ్ స్పేస్ పర్పస్. హియర్ ఆల్సో ఐ నీడ్ సమ్ స్పేస్. మీకు అర్థం కావడానికి ఈజీగా నేను స్పేస్ని ప్రింట్ చేస్తున్నాను ఫర్ మల్టిపుల్ టైమ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ ఈనుమరేషన్. ఈనుమరేషన్ కోసం మనం నార్మల్గా వెక్టార్ని కనుక ఇక్కడ తీసుకుంటే మనం ఎలిమెంట్స్ అనే మెథడ్ యూస్ చేస్తాం. వెక్టార్ కనుక తీసుకోకపోతే కలెక్షన్స్ డాట్ ఈనుమరేషన్ మనం మెథడ్ యూస్ చేస్తాం. ఇక్కడ చూస్తే లిస్ట్ కలెక్షన్స్ డాట్ ఈనుమరేషన్. ఈనుమరేషన్ లేని లిస్ట్ని పాస్ చేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా రిటర్న్ టైప్ అనేది ఈనుమరేషన్ వస్తుంది. నేను ఈనుమ్తో రిప్రజెంట్ చేస్తాను. ఇలా ఈనుమరేషన్ యూస్ చేసి మన వాల్యూని మనం 1/1 వాల్యూ మనం ఫిట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే వైల్ ఈనుమ్ డాట్ హ్యాష్ మోర్ ఎలిమెంట్స్. సారీ, ఇక్కడ ఈనుమ్ అనేది కీవర్డ్, సో ఈనుమరేట్. ఓకే, హ్యాష్ మోర్ ఎలిమెంట్స్. ఈ హ్యాష్ మోర్ ఎలిమెంట్స్ ఏంటంటే 1/1 వాల్యూ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈనుమరేట్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడ మనకి వాల్యూ కూడా ఈనుమరేట్ని యూజ్ చేసి వాల్యూ అనేది ఫెచ్ చేస్తుంది. ఇక్కడ ఫర్ ఈజీ పర్పస్ ఓకే అవుట్ ప్రింట్ చేస్తాను చూడండి. సి వెయిట్, ఇది ఈనుమరేషన్ ద్వారా ప్రింట్ చేసాం, బట్ కౌంటర్ పైన మనం ఈనుమరేట్ అని చెప్పేసి మనం పెట్టలేదు, అంతే తేడా. ఓకే, అక్కడ ఇలా కూడా ప్రింట్ చేస్తాను. సిస్టమ్ ఇక్కడ ప్రింట్ బై యూజింగ్ enumeration. Here see one more time I am printing the output. See, by using enumeration, the first one is by using toString, for loop, for each loop, and enumeration. And the next one is by using iterator. By using iterator interface. ఇటరేటర్ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మనం ఇటరేటర్ కోసం ఇటరేటర్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. లిస్ట్ డాట్ ఇటరేటర్. రిటర్న్ టైప్ కూడా ఇటరేటర్ అనేది ఉంటుంది. అండ్ ఇటరేటర్ ఇంటర్ఫేస్లో మనం ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వాల్యూస్ మనం ఫెచ్ చేయగలం. సో దానికోసం వైల్ ఇటరేటర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ రిటర్న్ టైప్ ట్రూ ఇస్తుంది. నెక్స్ట్ పొజిషన్లో వాల్యూ కనుక ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇటరేటర్ డాట్ నెక్స్ట్ మెథడ్ అనేది ఆటోమేటిక్గా వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ ఫర్ ఈజీ పర్పస్ ఇంకా క్లారిటీకి అర్థం కూడా, సో నేను ఇలా సమ్ స్పేస్ని ప్రింట్ చేస్తూ పెడతాను. ఇక్కడ మనం చూసుకుంటే బై యూజింగ్ ఇటరేటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ లిస్ట్ ఇటరేటర్. సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బై యూజింగ్ లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ ఇటరేటర్ ఏంటంటే మనం వాల్యూని ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఫెచ్ చేయొచ్చు, యాజ్ వెల్ as బ్యాక్వర్డ్ డైరెక్షన్లోనే ఫెచ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం లిస్ట్ ఇటరేటర్ అండ్ రిటర్న్ టైప్ ఆల్సో లిస్ట్ ఇటరేటర్. ఫస్ట్ మనం వాల్యూని ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫెచ్ చేయడం కోసం ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫెచ్ చేయడం కోసం మనం ఇక్కడ హ్యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేస్తాం. వైల్ లిస్ట్ ఇటరేటర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్. మనం ప్రింట్ చేయడం కోసం కూడా లిస్ట్ ఇటరేటర్ డాట్ నెక్స్ట్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ డేటా అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫెచ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫెచ్ ద డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అవుట్పుట్ అనేది నేను రెండు ఎట్ చూపిస్తాను. ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కోసం మనం ఇక్కడ వైల్ లిస్ట్ ఇటరేటర్ డాట్ హ్యాస్ ప్రీవియస్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ హ్యాస్ ప్రీవియస్ అని యూజ్ చేసి ప్రీవియస్గా ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని ఇక్కడ మనం చెక్ చేస్తాం. ఎలిమెంట్ కనుక ఉంటే రిటర్న్ టైప్ ట్రూ ఇస్తుంది, లేకపోతే రిటర్న్ టైప్ ఫాల్స్ ఇస్తుంది. అండ్
హ్యాష్ లిస్ట్ డాట్ ప్రీవియస్ అనే మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డైరెక్ట్గా వాల్యూ మనం ప్రింట్ చేయడానికి. ప్రీవియస్ ఇక్కడ చూసుకుంటే మనం అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది చూడండి. బై యూజింగ్ లిస్ట్ రైటర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఏంటంటే 10, 20, 30, 40, 50. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 50, 40 అండ్ రివర్స్ ఆర్డర్లో మనకు ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ రెండింటిలో మనం ఫెచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ ఫస్ట్ సమ్ స్పేస్ here, where is the cursor, by using split iterator. స్ప్లిట్ ఇటరేటర్ని యూజ్ చేసి మనం వాల్యూస్ మనం ఫెచ్ చేయొచ్చు. దానికోసం ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దానికోసం స్ప్లిట్ ఇటరేటర్ అని మనం మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ రిటర్న్ టైప్ ఆల్సో స్ప్లిట్ ఇటరేటర్. ఈ స్ప్లిట్ ఇటరేటర్ అనే మెథడ్ ఏంటంటే ఫర్ ఈచ్ రిమైనింగ్ మెథడ్తో వర్క్ అవుతుంది. స్ప్లిట్ ఇటరేటర్ డాట్ ఫర్ ఈచ్ రిమైనింగ్. ఇక్కడ మన వాల్యూస్ మనం ప్రింట్ చేయొచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇలా వాల్యూ అనేది ఫెచ్ అవుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మెథడ్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ అని చెప్తాం. మెథడ్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇది ఫర్ ఈచ్ రిమైనింగ్ అనే మెథడ్ కన్జ్యూమర్ని పారామీటర్గా తీసుకుంటుంది. కన్జ్యూమర్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఇంటర్ఫేస్. ఇది ఓన్లీ యాక్సెప్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అండ్ ద రిటర్న్ టైప్ ఈస్ వైడ్. ఇట్ ఈస్ ఈజీ టు టేక్ ద వన్ పారామీటర్. సో ఇదంతా మ్యాటర్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది. మీకు బేసిక్స్ అనేది తెలిస్తే ఈ కాన్సెప్ట్ గురించి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు బేసిక్స్ అనేది తెలియకపోతే ఫస్ట్ మీరు బేసిక్స్ అనేది చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్ప్లిట్ ఇటరేటర్ని యూజ్ చేసి మనం వాల్యూ మనం ప్రింట్ చేయొచ్చు. సీ హియర్ స్ప్లిట్ ఇటరేటర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ సమ్ స్పేస్ బై యూజింగ్ లాంబ్డా. బై యూజింగ్ లాంబ్డా గురించి చాలామంది తెలుసు అనుకుంటున్నాను. లాంబ్డా కోసం లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఎక్స్, నేను ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను వేరియబుల్ నేమ్. సో సి హియర్ ఎల్ అని తీసేస్తున్నాను, ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ 1 by 1 వాల్యూ వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా వాల్యూ అనేది ఇక్కడ వచ్చి ప్రింట్ అవుతుంది. సో బై యూజింగ్ లాంబ్డాని యూజ్ చేసి మన వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ మెథడ్ రిఫరెన్స్. మన మెథడ్ రిఫరెన్స్ని యూజ్ చేస్తే మన వాల్యూ మనం ప్రింట్ చేస్తాం. లిస్ట్ డాట్ ఫర్ ఈచ్, ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ని తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ని మనం యూజ్ చేస్తాం. ప్రింట్ అయితే ఆటోమేటిక్గా 1 by 1 వాల్యూని అలా ప్రింట్ అవుతూ ఉంటుంది సైడ్ బై సైడ్. ఇదైతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా ఫర్ ఈచ్ మెథడ్ రిఫరెన్స్ని యూజ్ చేసి కూడా మన వాల్యూ మనం ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ మెథడ్ రిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ స్ట్రీమ్ ఏపీఐ. See here, by using stream API. స్ట్రీమ్ ఏపీఐ అనేది ఏంటంటే స్ట్రీమ్ ఏపీఐ అనేది మనకి జావా 1.8 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ప్యారలింగ్ ప్రాసెసింగ్ కోసం. స్ట్రీమ్ అనేది ఏంటంటే ఫ్లో ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. స్ట్రీమ్లో మనం డేటా మనం ఫెచ్ చేయడం కోసం స్ట్రీమ్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తాం. దానికోసం లిస్ట్ డాట్ స్ట్రీమ్. ఇక్కడ స్ట్రీమ్ అనే మెథడ్ని యూజ్ చేసి తర్వాత మనం వాల్యూ మనం ప్రింట్ చేస్తాం. స్ట్రీమ్ డాట్ ఫర్ ఈచ్. సో అప్పుడు వాల్యూస్ మొత్తం అనే స్ట్రీమ్లో ఉంటాయి. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ల్యాన్. ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మనకి స్ట్రీమ్లో కూడా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సీ వాట్ హ్యాపెన్ హియర్. ఓకే, ఇక్కడ మనకి బై యూజింగ్ స్ట్రీమ్ ఏపీ కూడా వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇలా మనం టోటల్గా 10 వేస్లో మన వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నేను నెంబరింగ్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ టు స్ట్రీమ్ మెథడ్. Second one is by using ordinary for loop, by using for each loop, by using enumeration, and by using iterator, and by using list iterator, and by using split iterator, and by using lambda, by using method reference. So by using stream API. Total 10 ways ఇక్కడ వాల్యూ అనేది నేను ప్రింట్ చేశాను. ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే,
బై యూజింగ్ టోస్టింగ్, బై యూజింగ్ ఫర్ లూప్, ఫర్ లిచ్ లూప్, ఎన్యుమరేషన్, ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ప్రింట్ అయింది, అండ్ స్ప్లిట్ ఇటరేటర్, అండ్ ల్యాండా, మెథడ్ రిఫరెన్స్, అండ్ స్ట్రీమ్ ఏపీఐ. కాన్సెప్ట్ అనేది నేను చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ కోడ్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఒక గిటబ్ లింక్ ఇస్తాను. అండ్ వీడియో అనేది మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఆర్ఎలిస్ట్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.